Who is our chief minister? జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు. సారీ. అడుగడుగున లంచాలు. వెయిట్ నేను కరెక్ట్గానే విన్నానా? వేరే వీడియో ఏమైనా ప్లే అవుతుందా? అడుగడుగున లంచాలు. ఏం మాట్లాడతావు నువ్వు? You respect and take respect. I respect the respect and respect. ఐదుగురు ఉప డిప్యూటీ సీఎం, ఐదుగురు ఉప నాకు అర్థం కాలేదు సార్. ఐదుగురు ఉప డిప్యూటీ సీఎం, ఐదుగురు ఉప మాట మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? నీకు దండం పెడతానురా. ఏకంగా 68% పదవులు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. నేను చెప్తా ఉన్నాను, సంపాదించుకోవాలని అంటే కొంతమందికి సంవత్సరాలు గడుస్తుంది అధ్యక్ష. ఆ అవకాశం రాకపోవచ్చు, సంపాదించుకునే పరిస్థితి కూడా కొంతమందికి ఉండకపోవచ్చు. ఏమిటండి మీరు మాట్లాడేది? మంచోళ్ళు అయినప్పటికీ కూడా దేవుడి దయ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపాదించుకోగలిగింది అని చెప్పి గర్వంగా గురుగారు, ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసినవేరా? వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. గట్టిగా చదవండి సార్. చదవండి సార్. ఏంటి బాబు గుట్టుకలు మింగుతున్నావు? త్వరగా చదవరా. కలిపి రాతలో ఉందరా. మామూలుగా ఉంటేనే చదవటం కష్టం, ఇది కష్టమే. సౌండ్ ఇస్తారండి సార్. చదవండి సార్. రీడ్ శాండ్ కొంచెం అర్థమైతే చదవండి సార్. ఏమీ లేదు అక్కడ. చెప్పానండి నేను, వీడు పెద్ద మోసగాడరా, మోసగాడని ఇంట్లో తెచ్చి కూర్చోబెట్టాం. ఆయన మాదిరి వచ్చి రాని ఇంగ్లీష్ నేర్పే స్కూల్ నుంచి కాదు మేము వచ్చింది. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి, అటు చూడండి. తద్వారా ఇంగ్లీష్ వినటమే కాకుండా ఇంగ్లీష్ లో మాట్లాడటం. నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదా? ఇంగ్లీష్ లో మాట్లాడటం. ఇంగ్లీష్ ని ఇస్త్రాక్ లో మడత పెట్టేస్తున్నారు. ఎవరండి ఇతను? ఓకే, సెకండ్ అండి. Give me an example of a possible course that you think could be offered. Computers, what would be offered? ఇప్పుడు లాలా గౌడు ఇంగ్లీష్ లో స్పీకుతాడు. కమ్ము లాలా గౌడు. మీరు వెళ్ళి మాట్లాడండి గారు, సత్య జనాలు. For instance, గట్టిగా చదవండి సార్. చదవండి సార్. for instance, మైక్ టెస్టింగ్. మనో నోరిపితేనే ఇంగ్లీష్ రా. అవునవును. అంతా say BCom for instance, or కంప్యూటర్ గురించి ఏం తెలుసా నీకు? అలాంటి పదాలు ఇంగ్లీష్ లో లేవు. ఇంగ్లీష్ రాదు. షర్మిల గారి పరిస్థితి ఎలా అయిందంటే, వినేవాడు వెర్రోడైతే చెప్పేవాళ్ళు షర్మిలమ్మ అన్నట్టుగా ఉంది. వాడు వెర్రోడైతే చెప్పేవాళ్ళు షర్మిలమ్మ అన్నట్టుగా ఉంది. ఎక్కడో చూసినట్టుందే. ముఖ్యమంత్రి గారి మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు జగన్ గారు అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఆఖరికి నగిరికి కూడా వచ్చి మాట్లాడెళ్ళింది. పార్టీ గాలికి వదిలేసి అక్కడ రేవంత్ ఒకటి ఇస్తే ఇక్కడ వచ్చి పడింది. మళ్ళీ ఇక్కడ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఇలాగే పిచ్చి వాగుడు వాగుతుంది. ఇలాగే అటు చూడు బే. షర్మిలమ్మ గారి చేయుత, షర్మిలమ్మ గారి చేయుతతో నా కళ నెరవేరింది. ఇలాగే పిచ్చి వాగుడు వాగుతుంది. గుడ్ ఈవినింగ్. నమస్తే సార్. నీకు ఇంట్రొడక్షన్ చాలు గానీ ఏం పని మీద వచ్చా? రాజకీయాల్లో మహిళలు రాణించడం చాలా కష్టం. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటూ రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రోజా ప్రస్తుతం అంతా ఉన్నారు. పొగుడుతున్నావా లేక? నేను రియల్ గా మాట్లాడుతున్నాను. మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెబల్ స్టార్ గా మిమ్మల్ని అనుకోవచ్చా?
సరే అది నిజమే కదా. పాలిటిక్స్లో నాకు కొత్తగా పేరో ఫేమో లేదా డబ్బు వచ్చేది ఏమి ఉండదు. ఆల్రెడీ నేను పీక్స్ చూశాను. టాప్ మోస్ట్ హీరోయిన్గా ఏంటి బాబు అన్న ఇంకోసారి ఆల్రెడీ నేను పీక్స్ చూశాను. టాప్ మోస్ట్ హీరోయిన్గా అయ్యి బాబోయ్ నిజమే నమ్మ బుద్ధి కావట్లేదురా. సో మీ మీద ఐరన్ లెగ్ అని ముద్ర కూడా ఉంది. లెగ్ ఐరన్ లెగ్ మన దేనపాదం కదా. ఒక లైటర్ నోట్లో అడుగుతాను ఇప్పుడు డర్టీ చెప్పండి. పాలిటిక్స్ అన్న. చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ తిట్టడానికి మీరు స్క్రిప్ట్ ఎవరితో రాయించుకుంటారా, మీరు స్వతహాగా మీరంతా మీరే తిడుతుంటారా? 2-3 పాయింట్లు చెప్తాను. చెప్పండి. మీరు మంత్రి అవగానే కారు కొన్నారు, బెంజ్ కారు కొన్నారు. ఓకే ఇప్పుడు బెంజ్ కారు కొన్నారు బాగానే ఉంది. బెంజ్ కారు వెళ్ళటానికి ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అయితే బాగలేదు అని అంటారు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఈరోజు మీకు చూస్తే 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు రోడ్లు వేయడానికి చేసిన ఖర్చు 23,792 కోట్లు. ఓకే. అదే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూస్తే లాస్ట్ నవంబర్ 2023కి అంటే 4.5 years మేము ఖర్చు పెట్టింది 42,236 డబల్ ఖర్చు కోట్లు. పెట్టారా? డబుల్ ఖర్చు ఎక్కడేసారు ఈ పెట్టాం. రోడ్లన్నీ? రోడ్లు ఇవన్నీ 42,000 కోట్ల రండి రూపాయల సార్. రోడ్లు ఎక్కడేశారు? అలాగైనా రండి, అలాగైనా మీకు నేను అన్ని రోడ్లు చూపించే అవకాశం ఉంటుంది. చూడండి అక్కడ ఏముందో. మీరంతా రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటారు. మీ నియోజకవర్గానికి సామంతరాజులను అప్పచెప్పి వచ్చారు. దుర్గమ్మ గారు దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టి నమ్మకండి. ఊళ్ళో జనాలకి దడుపు జనాలు వస్తున్నాయి. ఒకళ్ళు మీ భర్త, ఇద్దరు మీ తమ్ముళ్ళు, అన్నలు సారీ అన్న ఏజ్ చేయొద్దండి. అన్నలు, ఇద్దరు అన్నలు, భర్త, ఇద్దరు ముగ్గురిని మీరు సామంతరాజులుగా అక్కడ వదిలేసి వచ్చారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మండలం అప్పచెప్పారు. 3.5 ఒక హాఫ్ ఎక్కువ చెప్పు. 2.5 ఒక ఆ మండలాన్ని వాళ్ళు అన్ని రకాలుగా దోచుకుంటున్నారు, ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు అనేది ఓపెన్ సీక్రెట్. అందరూ ఇదిగో ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు, ఇది నీకు. చూస్తే శాశ్వత ఉద్యోగాలు 2,14,000 ఉద్యోగాలు ఇచ్చారు. నమ్మద్దు అబద్ధం నమ్మద్దు సార్. ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి యాక్షన్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.